హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, వన్స్ అప్ అనే టైంలో 400cc వెహికల్ పర్చేస్ చేయాలంటే ఆల్మోస్ట్ 3 లక్షల పైన ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది. అంటే చాలా అమౌంట్ కదా. ఎక్కువ 200cc 150cc వెహికల్సే పర్చేస్ చేసేవాళ్ళు. 400cc వెహికల్ అయితే అసలు పర్చేస్ చేసేవాళ్ళే కాదు. కానీ ఎప్పుడైతే బజాజ్ పల్సర్ NS 400cc వెహికల్ లాంచ్ అయిందో 2,60,000 2,70,000 లోపే మనకు ఆ వెహికల్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉంది కదా. చాలా వరకు ప్రైస్ అయితే తగ్గింది. ఎక్కువ మంది 400cc వెహికల్ అయితే పర్చేస్ చేద్దామని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో అంత పెద్ద మోటార్ సైకిల్ పర్చేస్ చేసి రైడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి సేఫ్టీ అయితే ఉండాలన్నమాట. ఈ మధ్య మెసేజ్ కూడా చేస్తూ ఉన్నారు. తక్కువ బడ్జెట్లో సేఫ్టీ గేర్ ఏమున్నాయో ఒక వీడియో రికార్డ్ చేయండి, మేము పర్చేస్ చేసి లాంగ్ రైడ్స్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. నేను రీసెంట్గానే Q&Aలో మీకు అప్డేట్ చేశాను కదా, ఒక వీడియో చేస్తానని చెప్పేసి. ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. బడ్జెట్లో రైడింగ్ గేర్ అయితే నేనేం డిస్కస్ చేయట్లేదు, కొంచెం మంచి క్వాలిటీ ఉన్నవే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎందుకంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో మనం కింద పడితే మన ప్రాణాలకే ముప్పు కాబట్టి ₹1 ఎక్స్ట్రా యాడ్ చేసైనా సరే మంచి రైడింగ్ గేర్ అయితే కొనుక్కొని లాంగ్ రైడ్ అయితే వెళ్ళండి. చీపీ కొనుక్కున్నారనుకోండి, కింద పడంగానే ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి. అలాంటప్పుడు చీపీ కొనుక్కొని మీరు అవి వేసుకోవడం ఎందుకు చెప్పండి. సో ఈ వీడియోలో తక్కువ ప్రైస్లోనే ఉంటాయి. ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ అయినప్పటికీ అవి కొనడానికి అయితే ట్రై చేయండి. ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు. సో నేను మొత్తం రీసెర్చ్ అయితే చేశాను. బెస్ట్ రైడింగ్ గేర్ మన వాళ్ళకి ఏది సజెస్ట్ చేస్తే వాళ్ళు సేఫ్టీలో ఉంటారు అనే దాని గురించి మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నా. ఫస్ట్ హెల్మెట్ గురించి మాట్లాడుకుందాము. మన టోటల్ బాడీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ హెడ్డే కదా. సో ఈ హెడ్కి చాలా సేఫ్టీ అయితే ఉండాలి. ₹3,500 ఇగ్నైట్ హెల్మెట్ అనమాట. చాలా మంచి ఫీచర్స్ అయితే ఆ హెల్మెట్లో ఉంటాయి. 1 ఇయర్ నుంచి నేను ఆ హెల్మెట్ అయితే యూజ్ చేస్తున్నాను. ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. అదైతే ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ హెల్మెట్ అని చెప్తాను. లేదు కొంచెం మనీ యాడ్ చేసుకుంటాను అంటే ₹5,000 మీకు ఎగ్జార్ హెల్మెట్ అయితే వస్తుంది. అది కూడా చాలా బాగుండిద్ది. చాలా మంచి ఫీచర్స్ అయితే ఆ ఎగ్జార్ హెల్మెట్లో కూడా ఉంటాయి. మీ ఇష్టం, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఈ రెండింటిలో ఏదైనా ఒక హెల్మెట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. హెల్మెట్ పర్చేస్ చేసేటప్పుడు ఆన్లైన్లో M, L, XL అని చెప్పేసి మీకు 3 సైజులు అయితే ఉంటాయి అన్నమాట. నేనైతే మాత్రం మీరు L సైజ్ అయితే పర్చేస్ చేయమని చెప్తాను. కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళైతే మాత్రం XL పర్చేస్ చేయండి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే L సరిపోయిద్ది. బాగా సన్నగా ఉన్న వాళ్ళకి M కొనుక్కోవచ్చు, కానీ నేనైతే M కొనుక్కోమని చెప్పను, L కొనుక్కోండి. సో L కొనుక్కున్నప్పుడు మీకు కొద్దిగా లూజ్ అవుతుంది కదా. ఆ లూజ్ అయినప్పుడు మాత్రం మీకు ఒక ఫేస్ మాస్క్ అయితే ఉండిద్ది అనమాట. సో ఆ ఫేస్ మాస్క్ వేసుకున్నారనుకోండి, మీ తలలో ఏదైనా చెమట ఉన్నా సరే ఆ ఫేస్ మాస్క్ వరకు పీల్చుకునిద్ది. మీ హెల్మెట్ దాకా కూడా వెళ్ళదు. అప్పుడు కొంచెం మీకు హెల్మెట్ L పర్చేస్ చేసినప్పుడు పెట్టుకుంటే టైట్గా ఉండిద్ది అనమాట. మీ ఇష్టం, మీకు ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ₹300 నుంచి ₹500 మధ్యలో అయితే ఫేస్ మాస్క్ ప్రైస్ అయితే ఉండిద్ది. అది వాడటం వల్ల మీ హెల్మెట్ కొంచెం టైట్గా ఉండిద్ది అనమాట. సో దాని మీద మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి హెల్మెట్ పర్చేస్ చేసినప్పుడు. తర్వాత ఆర్మ్ స్లీవ్స్ అని చెప్పుకోవచ్చు, ఇక్కడైతే మీకు ఉంటాయి అనమాట. సో ఆర్మ్ స్లీవ్స్ అయితే ఖచ్చితంగా మీరు పర్చేస్ చేయండి. రైడింగ్ జాకెట్ వేసుకోకుండా కొంతమంది టీ-షర్ట్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని మోటార్ సైకిల్ రైడ్ చేసే వాళ్ళు ఉంటారనమాట. మార్నింగ్ పూట వచ్చే UV రేస్ ఉంటాయి కదా, వాటి నుంచి మన స్కిన్ని కాపాడుకోవాలంటే ఈ ఆర్మ్ స్లీవ్స్ అయితే మనం ఖచ్చితంగా పర్చేస్ చేయాలి. దీని ప్రైస్ కూడా మీకు ₹500 లోపే ఉండిద్ది అనమాట. మీ ఇష్టం, ఇది కూడా మీకు నచ్చిన బ్రాండ్ అయితే మీరు కొనుక్కోవచ్చు. ఏదైనా సరే ₹500 లోపే ఈ ఆర్మ్ స్లీవ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ 4th పాయింట్ విషయానికి వస్తే మీరు కొనాల్సింది రైడింగ్ జాకెట్ అనమాట. రైడింగ్ జాకెట్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ప్రొటెక్షన్ అని చెప్పేసి ఉండిద్ది. లెవెల్ 1 అయితే స్కిప్ చేసేసేయండి. చాలా మంది లెవెల్ 1 అయితే పర్చేస్ చేస్తారు, ప్రైస్ తక్కువలో వస్తుందని చెప్పేసి. నేనైతే మాత్రం మీకు లెవెల్ 1 అయితే సజెస్ట్ చేయను. లెవెల్ 2 మినిమం అయితే ఉండేలాగా చూసుకోండి. ₹4,500 లోపే మీకు TVS రేసింగ్ జాకెట్ అయితే వస్తుంది. పాలిస్టర్ CE లెవెల్ 2 ప్రొటెక్షన్ అని చెప్పేసి మీకు జాకెట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. మీకు ఇంకా ఒక ₹1,000 తక్కువలో లోపల ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఓన్లీ జాకెట్ అయితే అమ్ముతా ఉన్నారనమాట. అట్లాంటివి అయితే అసలు పర్చేస్ చేయొద్దు. TVS జాకెట్ కన్నా ఇంకా బెస్ట్ జాకెట్ అయితే సజెస్ట్ చేయండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా నేను ఒక మంచి జాకెట్ అయితే కొనుక్కుందాం అనుకుంటున్నాను. 14 జాకెట్స్ అయితే నేను మార్చను అని అనుకుంటే రైనాక్స్ స్టీల్ EVO3 అని చెప్పేసి మీకు టాప్ ఎండ్ రైనాక్స్ జాకెట్ అయితే ఉంది. ₹12,749 మీకు ఈ జాకెట్ అయితే లభిస్తా ఉంది. ఈ జాకెట్ అయితే నా దగ్గర ఉంది, నేను ఆల్రెడీ పర్చేస్ చేశాను, నేను వాడుతున్నాను కూడా. మీరు అది కావాలంటే అది కొనుక్కోవచ్చు. లేదు నేను బడ్జెట్లోనే ఫస్ట్ టైం కదా, సో కొంచెం తక్కువ ప్రైస్లో కొనుక్కొని నిదానంగా వేరే జాకెట్ పర్చేస్ చేస్తాను అనుకుంటే మీరు TVS రేసింగ్ జాకెట్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇది లెవెల్ 2 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. సో ఇప్పటిదాకా నేను చెప్పినవి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ నేను అమెజాన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అక్కడ నుంచి అయినా సరే మీరు వాటిని పర్చేస్ చేయొచ్చు. తర్వాత స్కిన్నీ ఫిట్ టీ-షర్ట్ అయితే మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు టీ-షర్ట్ కానీ ఒక షర్ట్ కానీ వేసుకుని తర్వాత రైడింగ్ జాకెట్ వేసుకున్నారనుకోండి, అసలుకే గాలాడదు ఆ రైడింగ్ జాకెట్ వేసుకుంటే. ఇది కూడా ₹500 కన్నా ఎక్కువ ఉండదు. సో మీరు రైడింగ్కి వెళ్ళే ముందు టీ-షర్ట్ వేసుకొని రైడింగ్ జాకెట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే టీ-షర్ట్ రిమూవ్ చేసేసి ఈ స్కిన్ ఫిట్ టీ-షర్ట్ కొనుక్కొని వేసుకొని రైడింగ్ జాకెట్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. సో మీ కంఫర్ట్ని బట్టి ఇది కొనుక్కోవాలా వద్దా అనేది మీరే డిసైడ్ అవ్వండి. తర్వాత రైడింగ్ గ్లౌజెస్ అనమాట. సో చాలా మంది రైడింగ్ గ్లౌజెస్ అయితే ఖచ్చితంగా కొనుక్కొని రైడ్కి అయితే వెళ్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. స్టీల్ బడ్ నుంచి మీకు చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి. పాలిస్టర్ అడ్వెంచర్ 2 అని చెప్పేసి మీకు ₹850 చిల్లర్లో మీకు ఆ రైడింగ్ గ్లౌజెస్ అయితే దొరుకుతున్నాయి అనమాట.
స్టీల్ బడ్ అంటే మంచి కంపెనీయే కదా. లేకపోతే ఇంకొంచెం మనీ యాడ్ చేసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ దగ్గర నుంచి 1200 రూపాయల్లో మీకు రైడింగ్ గ్లోజెస్ అయితే వస్తున్నాయి. అవి కూడా బాగానే ఉంటాయి. లేదు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా మంచి గ్లోజెస్ కొనుక్కోవాలి అని అనుకుంటే రైనాక్స్లో మీకు 3000-3500 రూపాయల మధ్యలో అయితే ఉన్నాయన్నమాట. సో నేను అవైతే పర్చేస్ చేశాను. మీరు నా వీడియోస్లో చూసే ఉండొచ్చు. 3500 రూపాయలు ఏమో ఉన్నాయి నేను పర్చేస్ చేసినప్పుడు. అది చాలా మంచి ప్రొడక్షన్ అయితే ఉండేది. ఇక్కడ కానీ మొత్తం లెదర్తో అయితే తయారు చేసి ఉండిద్ది. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా అయితే నేను చూసుకున్నాను. 1 ఇయర్ నుంచి నేను అది యూజ్ చేస్తూనే ఉన్నా. ఇంకా 1 ఇయర్ దాటిపోయింది బ్రో. నాకు ఇప్పటికీ చాలా బాగా పనిచేస్తూ ఉన్నాయి అనమాట. సో మీ ఇష్టం, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఒక మంచి గ్లోజెస్ అయితే కొనుక్కోండి. సో జాకెట్, హెల్మెట్ అలాగే గ్లోజెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. డెలికేటెడ్ పార్ట్స్ ఇవన్నీ. తర్వాత నీ అండ్ ఎల్బో ప్యాడ్స్, ఇవి ఎక్కువ మంది పర్చేస్ చేయరు, కానీ కొంతమంది పర్చేస్ చేస్తారు. ఎలాంటి వాళ్ళంటే ఈ రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్ కొనలేని వాళ్ళు ఉంటారు కదా. సో అవి చాలా కాస్ట్ అయితే ఉంటాయి. అవి కొనలేని వాళ్ళు నార్మల్గా షర్ట్ వేసుకుంటారు కదా, ఆ షర్ట్ లోపల ఇక్కడ ప్యాడ్స్ అలాగే మోకాళ్ళ దగ్గర ప్యాడ్స్ అయితే వేసుకొని రైడ్కి అయితే వెళ్తారనమాట. సో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినా సరే మనకి ఈ పార్ట్స్లో దెబ్బలు తగలవు ఆ ప్యాడ్స్ ఉంటే. సో అందుకని మనీ సేవ్ చేసుకోవడానికి అవి కొనుక్కుంటారు. కానీ మీరు రైడింగ్ జాకెట్ లెవెల్ 2 ప్రొటెక్షన్ది కొనుక్కుంటే మాత్రం ఇవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నేను కొనుక్కుంటాను అంటే 1000 రూపాయల నుంచి 1200 రూపాయల మధ్యలో ఉంటాయి. మీ ఇష్టం, ఏ బ్రాండ్ అయినా మీరు పర్చేస్ చేయొచ్చు. అవి వేసుకొని దాని తర్వాత లెవెల్ 2 ప్రొటెక్షన్ జాకెట్ వేసుకుంటే మీకు ఇంకా ఎక్స్ట్రా సేఫ్టీ అయితే ఉండిద్ది అనమాట. మీ ఇష్టం, మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేకపోతే ఇది స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ రైడింగ్ ప్యాంట్ అయితే చాలా మంది స్కిప్ చేస్తారు. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకుంటారు, గ్లోజెస్ కొనుక్కుంటారు, రైడింగ్ జాకెట్ అయితే కొనుక్కుంటారు, కింద జీన్స్ ప్యాంట్ అయితే వేసుకుని రైడింగ్ షూస్ వేసుకుని వెళ్ళిపోతారనమాట. కానీ రైడింగ్ ప్యాంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొరపాటున కింద పడ్డాం అనుకోండి, మ్యాక్సిమం కాళ్ళకే దెబ్బలు తగులుతూ ఉంటాయి. అందులోనూ మోకాళ్ళకి చాలా ఎక్కువ దెబ్బలు అయితే తగులుతాయి అనమాట. ఇక్కడ కూడా మీకు టీవీఎస్ దగ్గర నుంచి ఒక మంచి రైడింగ్ ప్యాంట్ అయితే ఉంది. 5000 రూపాయలకి మీకు ఈ ప్యాంట్ అయితే అమెజాన్లో అవైలబిలిటీలో ఉంది, లెవెల్ 2 ప్రొటెక్షన్తో. సో ఇది కావాలంటే మీరు పర్చేస్ చేయొచ్చు. లేదంటే కొంచెం మనీ యాడ్ చేసుకుని రైనాక్స్ బ్రాండ్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. రైనాక్స్ స్టీల్ ఎయిర్ ప్రో అని చెప్పేసి 7950 రూపాయలకి మీకు లభిస్తూ ఉంది. నాకు తెలిసినంత వరకు ఇవి ప్రైస్ తక్కువ అనమాట. ఇంకా ప్రైస్ తక్కువలో మీకు దొరికినా కానీ అంత క్వాలిటీ అయితే ఉండవు. సో ఇవి మీరు రోజు వేసుకొని రైడింగ్కి అయితే వెళ్ళరు కదా. సో ఎప్పుడో ఒకసారి మీరు వేసుకొని రైడ్కి వెళ్తారు. అలాంటప్పుడు మీరు మంచివి అయితే కొనుక్కోండి. ఫైనల్గా షూస్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీరు మోటార్ సైకిల్ రైడ్ చేసేటప్పుడు ఏదో ఒక షూ అయితే వేసుకోవాలి. లేదు రైడింగ్ గేర్ మొత్తం నా దగ్గర ఉంది, ఒక షూయే లేదు అని అనుకుంటే మాత్రం రైడింగ్ షూస్ అయితే ఉంటాయి మీకు 1500-2000 రూపాయల్లో. ఇంకా మంచి బ్రాండ్ కావాలంటే టీవీఎస్ అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ ఇట్లాంటి బ్రాండ్స్ అయితే ఉన్నాయి. రైనాక్స్లో కూడా మీకు రైడింగ్ షూస్ అయితే ఉన్నాయి. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. 5000, 7000, 10,000 రూపాయలు అలా ఉంటాయి. రైడింగ్ షూకి 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. మీ దగ్గర రన్నింగ్ షూస్ ఉన్నాయనుకోండి, అవైనా సరే మీరు వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్కి వెళ్తున్నాను, ఎక్స్ట్రీమ్లీ నేను బాగా లాంగ్ వెళ్తున్నాను అని అనుకుంటే మాత్రం కొంచెం మనీ ఎక్కువైనా సరే అవి కూడా కొనుక్కొని వేసుకుని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఒక 100, 200, 300 కిలోమీటర్స్ రైడ్కి వెళ్తున్నాను అనుకుంటే రైడింగ్ షూ అవసరం లేదు నాకు తెలిసి. మామూలు షూ వేసుకున్నా సరే మేనేజ్ చేయొచ్చు. కొంచెం జాగ్రత్తగా మోటార్ సైకిల్ రైడ్ చేసుకుంటూ వెళ్తే ఎలా వెళ్ళారు అలాగే ఇంటికి వస్తారు. మీ ఇష్టం వచ్చినట్టుగా మోటార్ సైకిల్ రైడ్ చేశారనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక యాక్సిడెంట్ అయితే అవుతుంది. రేడియల్ టైర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి చాలామంది ఇట్లా లీన్ చేస్తారు. అంత లీన్ అయితే చేయొద్దు. బాధ్యతగా జాగ్రత్తగా హెల్మెట్, రైడింగ్ జాకెట్ ఇవన్నీ వేసుకొని వెళ్ళి హ్యాపీగా రైడ్ని ఎంజాయ్ చేసి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి అయితే రండి. ఎందుకంటే మీకోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మోటార్ సైకిల్ రైడ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా నేను చెప్పిన రైడింగ్ గేర్ అవన్నీ కూడా కొంచెం ప్రైస్ ఎక్కువే. మీ దగ్గర డబ్బులు లేకపోతే దాచిపెట్టుకునైనా సరే మంచి రైడింగ్ గేర్ కొనుక్కుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. చాలామంది బడ్జెట్లో అడిగారు, నేను బడ్జెట్లో చూశాను, నాకు అవి అంత క్వాలిటీ అనిపించలేదు. అవి నేను సజెస్ట్ చేసి మీరు పర్చేస్ చేసి కొన్ని రోజుల తర్వాత అవి పాడైపోయి మీ డబ్బులు వేస్ట్ చేసుకున్నామని ఆలోచించుకోవడం కన్నా కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే మంచివే సజెస్ట్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.